సీమాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందిలి సుబ్బయ్య గారి 54వ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు మనమంతా కూడా వివిధ సంఘాల నాయకులంతా కూడా ఇక్కడ ఈ యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినందుకు చాలా సంతోషం. మా సోదరులు ప్రియతమ సోదరులు పందిటి సుబ్బయ్య గారు సీమాంధ్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులుగా ఈ జిల్లాలో రాష్ట్రంలో వారి సేవలు చాలా ప్రశంసనీయమని తెలియజేస్తున్నాను. మరి ఈరోజు వారు పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది మేమంతా ఇక్కడ చేరామంటే వారి మీద ఉన్నటువంటి అభిమానం తప్ప ఇంకా వేరొకటి కానే కాదు. ఎందుకంటే మాదిగ జాతికి జిల్లాలో మరి సుబ్బయ్య గారు చేసే సేవా కార్యక్రమాలు చాలా ప్రశంసనీయం. అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మరి సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ తీర్పు ఇచ్చేంతవరకు జడ్జిమెంట్ ఇచ్చేంతవరకు కూడా ఎంఆర్పిఎస్ సీమాంధ్ర ఎంఆర్పిఎస్ తరఫున అలుపెరగని ఉద్యమాలు అల్పరగని ప్రెస్ మీట్లు పెట్టి మరి వారి యొక్క వాణిని మరి ప్రభుత్వానికి వినిపించినటువంటి నాయకుడు పందిటి సుబ్బయ్య గారు. మరి ఇటువంటి నాయకులే జిల్లా స్థాయి నుంచి కానీ స్టేట్ నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ వారి యొక్క మరి ఉద్యమాలే మరి ఎంఆర్పిఎస్ వర్గీకరణకి మరి దారి చూపిందని కూడా తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ జిల్లాలో మునుముందు ఆ ఎంఆర్పిఎస్ మరి సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పుని అమలు చేయడానికి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి జేఏసీని ఏర్పాటు చేశారు. నిజంగా అభినందనీయం. అది అంత వారు శ్రద్ధ తీసుకొని మరి ఆ జేఏసీని ఏర్పాటు చేయటం అనేది చాలా అభినందనీయము. మరి ఆ కమిటీ కూడా తప్పనిసరిగా విజయం సాధిస్తుంది. వారి యొక్క వాణి కూడా ప్రభుత్వానికి వినిపించబడుతుంది. తప్పనిసరిగా అతి త్వరలో మరి ప్రభుత్వం దాన్ని గుర్తించి అమలు చేయడానికి ముందుకొస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే మరి సుబ్బయ్య గారు ఈ జిల్లాలో వారు చేసే సేవా కార్యక్రమాలు మేము అందరం కూడా పాలిభాగస్తులమే. తప్పనిసరిగా సపోర్ట్ మా సహాయ సహకారాలు ఎప్పుడు వారికి ఉంటాయి. ఎందుకంటే మమ్మల్ని అందరం ప్రేమించే నాయకుడు, అలాగే ఎవరిని త్రోసివేసేవాడు కాదు. అందరిని దగ్గర తీసుకొని మరి ఎప్పుడు కూడా ఏ డిస్ప్యూట్స్కి పోయే వ్యక్తి కాదు. అందువల్లనే ఈ జిల్లాలో వారికి అంత అభిమానం అనేది ఏర్పడింది అందరికీ. కాబట్టి వారు ఈరోజు జన్మదిన సందర్భంగా వారు ఒక వాయిస్ కూడా మరి ఈ వర్గీకరణ విషయంలో ఇవ్వటం చాలా అభినందనీయము. తప్పనిసరిగా విజయం సాధిస్తారని నేను తెలియజేసుకుంటూ వారికి ఇటువంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని వారిని నేను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు సన్మానం చేస్తున్నాం మళ్ళీ
అబ్బాయి ముఖ్యంగా ఈరోజు ఇంత గ్రాండ్గా జరగటం మా జాతిలో మాకుండే బాధ్యత ఇంకా పెరిగిందని మేము గుర్తు చేసుకుంటాం. ఎందువల్లంటే ఈరోజు మాకు సీమాంధ్ర ఎంఆర్పిఎస్ బాధ్యతలు తీసుకున్న కానించి మాకు అన్న కాకిశీలన్న గారు ఎల్లవేళలో మాకు సపోర్ట్ ఉండి మేము ఈ స్థాయికి రావడానికి కూడా ముఖ్య కారణం ఆయన మేము ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం. దినం సందర్భంగా ఇక్కడ విశేషణ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ వర్గీకరణ అమలు చేసేదానికోసం ఒక జేఏసీ కమిటీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది నిన్న. ఆ జేఏసీ కమిటీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందువల్లంటే ఎస్సీ వర్గీకరణ అనేది మాదిగల చిరకాల కోరిక. ఆ మాదిగల చిరకాల కోరిక మొన్న ఆగస్టు 1వ తేదీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు, ఆ జడ్జిమెంటు అమలు చేయాలని గత 30 సంవత్సరాల నుంచి అల్పెరగని పోరాటం చేసిన ఎంఆర్పిఎస్ మేము. కానీ దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకునే దానికి కూడా ఇంకొక పోరాటానికి కూడా సిద్ధంగా ఉండాలని మాదిగలందరూ కూడా నేను పిలుపునివ్వడం జరిగింది. అందువలన నాకు నా మీద ఇంత ఆత్మీయత, ఇంత అనురాగాలు పంచిన ఎంఆర్పిఎస్ మాదిగలు కార్యకర్తలకి నా మీద ఇంకా బాధ్యత పెరిగి నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఎస్సీ మాదిగల కోసం, అదేవిధంగా వర్గీకరణ అయిపోయింది కాబట్టి ఎస్సీ ఎస్టీల ప్రమోషన్ల రిజర్వేషన్ల గురించి మొత్తం కూడా ఎస్సీలు అందరం కూడా కలిసి ప్రమోషన్ల రిజర్వేషన్ల కోసం పోరాటం చేసేదానికి ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. నా ఊపిరినంత వరకే ఎస్సీ ఎస్టీల కోసమే పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.